నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లండి. పల్లి నువ్వుల బొబ్బట్లు, అలాగే బొంబాయి రవ్వ బొబ్బట్లను పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1.5 కప్పు నువ్వులను తీసుకోవాలి. ఇవి 250 గ్రాముల వరకు ఉంటాయి. ఇలా కొలతతో 1.5 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు పల్లీలను కూడా 2 కప్పులు తీసుకోవాలి. ఇవి కూడా 250 గ్రాములు. ఇలా 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసి గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులను కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అలాగే చిటపటమనే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు పల్లీలు చల్లారే వరకు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 500 గ్రాముల గోధుమ పిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల పొట్టు మొత్తం తీసేయాలండి. 500 గ్రాముల బెల్లం ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పల్లీలు, దంచి పెట్టుకున్న బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే నేను చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నాను కాబట్టి కొన్ని వేసుకుంటున్నాను. ఈ మిశ్రమం ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలి. మొత్తం ముద్దగా ఉండొద్దు. పల్లీలు మొత్తం ఇలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులను కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని, అలాగే బెల్లం కూడా మొత్తం నువ్వులలో అడ్జస్ట్ అయ్యేటట్టు బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల మిశ్రమం కూడా ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం నువ్వులను కూడా ఇలాగే మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లీలను అలాగే నువ్వుల పొడిని ఇలా చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత గోధుమ పిండి చాలా సాఫ్ట్గా అయ్యిందండి. ఇలా రోల్ చేసుకొని చిన్న ముద్దలుగా చేత్తోనే చేసుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలా పిండిని బాగా ఇలా ఒత్తుకుంటూ పిండిని ఇలా బాగా చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. నువ్వులు అలాగే పల్లి మిశ్రమాన్ని తీసుకొని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇది అప్పటికప్పుడే చేసుకునే ఇన్స్టాంట్ రెసిపీ. ఈ మిశ్రమం మిగిలితే కూడా లడ్డూ చేసుకోవచ్చండి. ఎప్పుడూ పప్పులతోనే భక్షాలు కాకుండా ఇలా పల్లీలు, నువ్వులు వేసి చేసుకోవచ్చు. లేకపోతే పల్లీలు కూడా సపరేట్ చేసుకోవచ్చు, నువ్వులు కూడా సపరేట్ చేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరితోని కూడా చేసుకోవచ్చండి. ఇవన్నీ హెల్దీ రెసిపీ కదా. పల్లీలు అలాగే నువ్వులు అంటే హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలైతే ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినొచ్చండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు అంటే టూర్లకు అలాగే పిక్నిక్లకు వెళ్ళేటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకొని వెళ్ళొచ్చండి. అలాగే పిల్లల లంచ్ బాక్స్లకైనా పెట్టొచ్చు, అలాగే స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టొచ్చు. పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చండి. ఇది చాలా హెల్దీ రెసిపీ కదా. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు మైదా పిండి మాత్రం అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. గోధుమ పిండితోనే ట్రై చేయండి సాధ్యమైనంత వరకు. ఒకవేళ రాకపోతే మైదా పిండి తీసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా హెల్దీ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకొక ముద్ద కూడా అయిపోయింది. ఇలా బాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఇప్పుడు దానిపైన ముద్ద పెట్టి పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తం సర్దుకుంటూ ఒత్తుకోవాలండి. ఇలా పొడి చేసుకుంటేనే స్టఫింగ్ చేసుకున్న మిశ్రమం ఆ చపాతీ మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ముద్దలా చేసుకుంటే అది ఒకే వైపు ఉంటుంది. అందుకనే నేను పొడిలా చేసుకున్నాను. మొత్తం మిశ్రమం స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, నేనైతే ఎండిలం ప్యాన్ పెట్టుకున్నానని నాన్ స్టిక్ ప్యాన్ నేను వాడను. దానిపైన ఇప్పుడు వేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని బాగా దోరగా కాల్చుకోవాలండి.
ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుంది. అలాగే ఎవరైనా స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టొచ్చండి. వాళ్ళు కూడా తిని చాలా సంతోషపడతారు. ఇప్పుడు ఇంకొకటి వేసి దీన్ని కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. అలాగే ఎడ్జెస్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ భక్షాలు చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రం తయారు చేసుకుంటాం. బయట దొరికే చిరుతిండ్ల కన్నా మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకోవచ్చండి. ఇవి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. మేమైతే సమ్మర్ సీజన్‌లోనైనా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటామండి. ఈ రెసిపీని మహారాష్ట్రలో మరియు తెలంగాణలో కొన్ని జిల్లాలలో ఎక్కువ తయారు చేసుకుంటారండి. ఈ పల్లి నువ్వుల భక్షాలు. ఈ ఆరోగ్యకర రెసిపీని ఒకసారి మీరు ట్రై చేయండి. అయిపోయిందండి. పల్లి నువ్వుల భక్షాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక రెసిపీ అండి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఈ గ్లాస్ నిండుగా బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడయ్యాక రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే పాన్ లో 2 గ్లాసుల వాటర్ ను వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు 2.5 గ్లాసులు కూడా వేసుకోవచ్చండి. నాకైతే 2 గ్లాసులు సరిపోతాయి. ఒక గ్లాస్ రవ్వకు ఇప్పుడు ఆ రవ్వ మొత్తం చల్లారాక ఇప్పుడు అదే గ్లాస్ కొలతతో చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసి ఈ రవ్వలో కలుపుకున్నాను. అలాగే పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు రవ్వ మొత్తం ఇలా ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ రవ్వ మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కొంచెం గట్టి పడుతుందండి. ఒక 2 నిమిషాల పాటు మూతను పెట్టి తీయాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు వాటర్ గనక తక్కువ అనిపిస్తే వేరే గిన్నెలో వాటర్ ని మరిగించి వేయండి. నేను గోధుమ పిండిని ముందే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకోవాలి. ఇవైతే చాలా మెత్తగా ఉంటాయండి. పిల్లలైతే ఒకటితో ఆగిపోరండి. అడిగి మరీ తింటారు. అలాగే తినని పిల్లలు కూడా ఇలా మెత్తగా చేసినట్లయితే వాళ్ళు కూడా తినేస్తారండి. వీటిలో నేను ఒక గ్లాస్ చక్కెర మాత్రమే వేసుకున్నానండి. మీరు ఇంకో అర గ్లాస్ చక్కెరను కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. రవ్వ మనం వాటర్‌లో వేసినప్పుడు ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేటట్టు చూసుకోండి. ఇప్పుడు రవ్వ మిశ్రమం చల్లారిందండి. మనం గోధుమ పిండిని ఎంతైతే తీసుకున్నామో ఈ రవ్వను కూడా అదే కన్సిస్టెన్సీలో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటండి, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదండి, బాగానే ఉంటాయి. గోధుమ పిండిని మరీ మెత్తగా తడుపుకోవద్దు. కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. స్టఫింగ్ లో ఈ రవ్వ మిశ్రమం కొంచెం ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని గోధుమ పిండిని ఒత్తుకొని చేత్తోనే చిన్న బిళ్ళలాగా చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. బయటికి రాకుండా, ఆ స్టఫింగ్ అనేది బయటికి రావద్దు మనం లాటేటప్పుడు. ఇప్పుడు ఇంకొకటండి, ఇలా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్టఫింగ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మౌత్ వాటరింగ్ అండి, అంత బాగుంటాయి. దీన్ని ఇలాగే స్టఫింగ్ చేసుకొని కొంచెం లావుగా ఒత్తుకొని పూరీలాగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. మన సాంప్రదాయ వంటల్లో ఈ భక్షాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఇప్పుడు అన్ని ముద్దలు ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఒక ముద్ద పెట్టి దానిపై పొడి పిండి వేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. మీరు పెద్దగా కావాల్సి పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు, చిన్నగా కావాల్సి చిన్నగా కూడా ఒత్తుకోవచ్చు అండి. కానీ రవ్వ పిండి కన్సిస్టెన్సీని బట్టి మీరు ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా పొడి పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా భక్షాలు చేసుకొని దేవుడికి నైవేద్యం కూడా పెట్టొచ్చు. అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా
ఇన్స్టెంట్ గా చేసి పెట్టొచ్చండి. ఇవన్నీ స్వీట్ రెసిపీస్. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వీటికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకోవాలి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రవ్వ భక్షాలు చేసి పెట్టొచ్చండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక గంటన్నర పడుతుందండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం బరకగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చండి రవ్వ మిశ్రమంలో. వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఈ భక్షాలను ఇలా చేస్తే పండు ముసలి వాళ్ళు కూడా ఒకటితో ఆగిపోరండి, 2, 3 తినేస్తారు. ఇంకా పిల్లలైతే ఇంకా అయిపోయే వరకు మొత్తం లాగించేస్తారండి. ఇవి అంత మెత్తగా వస్తాయి. ఇలా బాగా పొంగుతాయండి. బాగా పొంగింది కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలైతే చాలా ఇష్టపడి తిన్నారు. వీటిని కాల్చేటప్పుడు మీరు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. అప్పుడు దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సుతిమెత్తని రవ్వ బొబ్బట్లు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.